గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. గోమాతలను రక్షించడానికి హిందుస్థానీ గో సమితి ఏర్పడింది. ఇందులో హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ సభ్యులుగా ఉండడం నిజంగా కూడా హర్షణీయం. మరి ఈ హిందుస్థానీ గో సమితి ఏం చేయబోతోంది, ఎలాంటి రెజల్యూషన్స్ తీసుకుంది తెలుసుకుందాం. మనతో సభ్యులు ఉన్నారు. దీనికి ప్రెసిడెంట్ అయిన విజయ విహారం రమణమూర్తి గారు, ఆయన ఎన్నో సంస్థలకి ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు. అలాగే ఇనాయత్ ఆలీ గారు, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ హిందుస్థానీ గౌరక్ష సమితికి, అలాగే కార్మిక సంస్థ నాయకుడు కూడా అండ్ నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ ILWF. అలాగే శ్రీ విజయశంకర స్వామి గారు మనతో ఉన్నారు. ఆయన కూడా వైస్ ప్రెసిడెంట్, తిరుపతి అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి కూడా. సో వీళ్ళందరూ కూడా ఈ హిందుస్థానీ గౌరక్ష సమితిలో సభ్యులు. మరి వీరు కొన్ని డిమాండ్స్ తీసుకోవడం జరిగింది, ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఆ డిమాండ్స్ గురించి కూడా చెప్పారు. అసలు ఈ హిందుస్థానీ గౌరక్ష సమితి ఏర్పడడానికి రీజన్ ఏంటి, దీని వెనకాల ఏముంది? ఎందుకంటే ముస్లిమ్సే ఎక్కువగా గోవధ చేస్తూ ఉంటారు. అలాంటిది ఈ హిందుస్థానీ గౌరక్ష సమితిలో ముస్లిమ్స్ ఎలా భాగస్వాములయ్యారు, ఇది సాధ్యమయ్యేదేనా అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో ఆల్ ఆఫ్ యూ అండి. నమస్తే. నమస్తే స్వామీజీ. సో చాలా చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండ్ కంగ్రాట్స్. ఒక మంచి సదుద్దేశంతో ఈ హిందుస్థానీ గౌరక్ష సమితి ఏర్పాటు చేసి గోవధలను మీరు అడ్డుకుంటూ ఉన్నారు. అసలు గోవుని రక్షించడం అంటే ఏంటి? గోవధను అడ్డుకోవడమేనా, లేకపోతే అది పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు, దాని సహజ మరణం వరకు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే అందరి మీద ఉంది. అంటే మీరు ఏం చేయబోతున్నారు, ఎలాంటి డిమాండ్స్ పెట్టారు? మీరు చెప్పిన విధంగానే నిన్న దాదాపుగా మేము 10 డిమాండ్లు పెట్టామండి. మీరు చెప్పినట్టుగా దాన్ని పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా గోమాత సర్వదేవతల నిలయమని హిందువులు భావించేటువంటి, దేశంలో మెజారిటీ ప్రజలు భావించేటువంటి గోమాతకి ఏ విధంగా రక్షణ చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా ఆమె ఆశ్చర్యమైన డిమాండ్ ఏమిటంటే, అంటే ఈ మా యొక్క సంస్థకి వ్యవస్థాపకులు ఒక రకంగా చెప్పాలంటే వారి యొక్క చొరవ, మీర్ ఇనాయత్ అలీ బాక్రీ గారి వల్లనే ఇక్కడ దాకా వచ్చాం మేము. వారు దీన్ని చాలా కాలం నుంచి కూడా గోవులకి శ్మశానం అంటే అంత్యక్రియలకి అంతిమ సంస్కారాలు చేసుకోవడానికి ఒక స్థలం కావాలి, సామాగ్రి కావాలని దాని మీద గతంలో వారు ఉద్యమించిన వారే. అంటే మా ఆలోచనలు బాగా కలిసిన తర్వాత మనం అంతా ఒక సంస్థగా ఏర్పడదామని నిన్న మేము భారీగా ప్రెస్ మీట్ పెట్టాము. సుమారుగా 40 మంది స్వాములు, పీఠాధిపతులు, మఠాధిపతులు, పండితులు, అదే కాకుండా ఇస్లాంకి సంబంధించి అనేక మంది పెద్దలు, వారు కూడా మా మతాధిపతులు, అదేవిధంగా క్రైస్తవ మతం నుంచి, సిక్కు మతం నుంచి కూడా ప్రతినిధులు రావటం అనేది నిన్న చాలా అద్భుతంగా కలర్ఫుల్గా జరిగింది. మేము 10 డిమాండ్లు పెట్టామమ్మా. దీంట్లో ఈ 10 డిమాండ్లలో మీరు చెప్పినది ఆశ్చర్యం ఏంటంటే, ఇప్పటిదాకా గోవుని సడన్గా మన గోవధ నిషేధిస్తే గోవు ఎవరి చేతిలో, రైతుల చేతిలో ఉందో, రైతులు ఫస్ట్ ఇబ్బంది పడతారనేది మా అభిప్రాయం. కారణం ఏంటంటే, రైతులకి ఒక ఆవు ఒట్టిపోయిన తర్వాత దాని నుంచి రూపాయి రాదు. ఆయన దాని గ్రాసంతో పోషించలేనటువంటి దయనీయమైన పరిస్థితులు. రైతుల గురించి మనకు తెలుసు కదమ్మా. ఎక్కడికి మనం పోయినప్పటికీ మొట్టమొదటి నష్టపోతున్నది భారతదేశంలో. ఏ ప్రభుత్వాలు మారుతున్నా, ప్రాంతాలు మారుతున్నా, భాషలు మారుతున్నా, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. విత్తనాలు బాగలేక, పంట బాగలేక, అనేక సమస్యలతో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడ మనకి రైతుల్ని మనం రక్షించుకోవడానికి పోయి అదనంగా వాళ్ళ నెత్తి బండేసినట్టు నువ్వు ఆవుని మాత్రం నువ్వు సంరక్షించుకోవాలి అని అంటే కుదరదని మేము కౌ కార్డ్ ఇవ్వాలి రైతు కదా ప్రపోజల్ పెట్టాం. కౌ కార్డ్ ఇది భారతదేశంలో మొదటిసారి మేము ప్రతిపాదన చేయడం. అంటే గో సంరక్షణలో ఇది ముఖ్యమైన భాగం. కౌ కార్డ్ అంటే ప్రతి రైతు దగ్గర ఆవు గాని, ఎద్దు గాని, అంటే గోమాత, నందీశ్వరుడు ఇద్దరిని కూడా రక్షించాలని మా ఉద్దేశం. ఓన్లీ గోవు కాదు, గోవు, నంది, వాళ్ళ అలా కోడెదూడ, ఆవు దూడ, ఈ 4 కూడా ఈ దేన్ని వధించడానికి వీల్లేదు, అన్ని దేవతా స్వరూపాలే అనేటువంటి డిమాండ్ మొదటి నుంచి ఇనాయత్ అల్ బక్రీ గారు, అలాగే ఖైరుద్దీన్ సూఫీ గారు ఇక్కడికి రాలేదు. మా ప్రధాన కార్యదర్శి చాలా పెద్దవారు, చాలా ప్రతిష్ట కలిగిన వారు, వారు కూడా దీని మీద నిలబడి ఉన్నారు. అనేక మంది ముస్లిం పెద్దలు ఉన్నారు. చాలా వర్కింగ్ జరిగింది దీని మీద. ఈ కౌ కార్డ్ ఏమిటి అంటే, ఒక రైతు దగ్గర ఈ ఆవు గాని, ఎద్దు గాని వట్టిపోయినా లేకపోతే పనిచేయని పరిస్థితిలో ఉంటే, ఆయన పోషించలేని పరిస్థితిలో ఉంటాడు కాబట్టి ఆయనకి ఖచ్చితంగా అక్కడ ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని ఎద్దులు ఉన్నాయి అనేది మొట్టమొదటి నమోదు చేసి అతనికి ఒక కార్డు ఇచ్చి దాని ప్రకారం అతనికి బ్యాంకులో ప్రతి నెల ప్రభుత్వాలే ఆ గ్రాసం నిమిత్తం డబ్బులు ఇవ్వాలి అనేది మా డిమాండ్. అలా ఇవ్వలేము అని అంటే కనుక మార్కెట్లో ఏ రేట్ అయితే ఉందో ఈ ఆవులకి, ఎద్దులకి అమ్ముకోవడానికి, ఆ రేటు పెట్టి మీరు కొనుక్కొని మీరు సంరక్షణ కేంద్రాలకు పంపించండి, చూడండి అని చెప్తున్నాం. మొన్నటికి మొన్న మనం బెంగాల్లో చూసినప్పుడు
వాళ్ళు ఒక జీవో జారీ చేశారు. దాని ప్రకారం ఏంటంటే 14 సంవత్సరాలు దాటినటువంటి ఆవును వధించవచ్చును, దానికి సర్టిఫికేట్ కావాలని చెప్పారు. దానివల్ల ఒక్కసారిగా హిందువులు రోడ్ల మీద వచ్చారు. ఆశ్చర్యం, హిందువులు రోడ్ల మీద వచ్చి ఏడ్చారు. మేము ఆవులన్నీ అమ్ముకోవడానికి ఎద్దుల్ని ఆవుని మేము మార్కెట్కి తీసుకొస్తే మీరు ముస్లిమ్స్ కొనమని చెప్తున్నారు. ముస్లిమ్స్ సడన్గా మేము కొనము, ఆ గోమాతని రక్షించాలని వాళ్ళు నినాదాలతో ఈ దేశం అంతా జరుగుతుంది ఇప్పుడు అని అంటున్నారు కదా. మా పరిస్థితి ఏంటి? మాకు ఒక్కొక్కళ్ళకి ఇళ్లలో ఏదైనా శుభకార్యం ఉన్నా లేకపోతే ఇంకోటి ఉన్నా సరే, ఇది అమ్ముకుంటే మాకు ఇంత డబ్బు వస్తుందని మేము ఎంతకాలం చేసాము, ఇప్పుడు సడన్గా మీరు కొనడం అంటే మేము దీన్ని ఏం చేయాలి, మాకు దీన్ని పోషించలేము చేయలేము అనేటువంటి పరిస్థితిలో ఉన్నాము అని వాళ్ళు బాధపడడం జరిగింది. అంటే ఈ ప్రాక్టికాలిటీతో సంబంధం లేకుండా ప్రభుత్వాలు రకరకాల పనులు చేస్తే మేము గోవధని అర్జెంటుగా ఆపాలని కోరుకుంటున్నాం, కానీ ప్రాక్టికల్గా ఉండే డిమాండ్స్ మా దగ్గర ఉన్నాయి. మేమేం చెప్తున్నాం అంటే ఆవుని రక్షించడానికి మొట్టమొదటి ఆవుని సంరక్షిస్తున్న గోవుని సంరక్షిస్తున్న గోపాలకులైనటువంటి రైతుల్ని కాపాడాలని మేము చెప్తున్నాం. సో రైతు కౌకాడ్ అనే ప్రతిపాదన ఆ విధంగా వచ్చింది. దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే మనం రైతులు రక్షించుకోగలుగుతాం, ఆవుని రక్షించుకోగలుగుతాం. ఇది ఒక స్టెప్. అదేవిధంగా ఆవుని కంప్లీట్గా రక్షణ కల్పించాలి. అంటే ఆవుని జాతీయ జంతువుగా ప్రకటిస్తే, ఇప్పుడు మనం జింకని నెమళ్ళని కూడా ఒకప్పుడు తినేవారు. మనకి పురాణాల్లోనూ లేకపోతే బయట కూడా మనకి మాంసాలు అవైలబుల్గా, లేడి మాంసాలు, జింక మాంసాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏ క్షణమైతే వాటిని రక్షిత జంతువులుగాను నెమలిని మనం జాతీయ పక్షిగా ప్రకటించాము, ఆ క్షణం నుంచి నెమలిని తినడం అనేది మొత్తంగా ఆగిపోయింది. ఎక్కడన్నా రేరెస్ట్గా జరిగితే, ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఎవరు వేటాడడానికి వెళ్ళినప్పుడు పెద్ద ఇష్యూ అయిపోయి, అట్లా మీరు రక్షిత జంతువుని మీరు వేటాడతారు అని ఆయన మీద కేసులు రావడం జరిగింది. అలాగే ఎక్కడన్నా నెమలి మీద విందులు చేసుకున్నారు అని 20 ఏళ్ల క్రితం మన తెలుగు రాష్ట్రాల్లో పెద్ద కేసు అయింది మంత్రుల మీద, వాళ్ళ మీద. అసలు నెమలిని చూసే పరిస్థితి కూడా లేదు, నెమళ్ళు సురక్షితంగా ఉండగలుగుతున్నాయి ఈ మాత్రమైనా. ఇప్పుడు ఆవుకు సంబంధించి మీరు జాతీయ జంతువుగా ప్రకటించిన మరుక్షణమే అసలు గోవధ అనేది ఆలోచన కూడా చేయరేవారు. ఇది మేము కోరుకుంటాం, జాతీయ జంతువుగా ప్రకటించాలి. అంటే మా అసలు లక్ష్యం ఏంటి, దీనివల్ల భారత ప్రజల మధ్య ఐక్యత, మైత్రి, శాంతి వస్తాయి కదా. కరెక్ట్. ఇప్పుడు ఉద్రిక్తతలతో ఏదన్నా బక్రీద్ రాగానే గోరక్షకులని ఒక సెల్ఫ్ స్టైల్డ్ మేమే గోరక్షకులను ప్రకటించుకుని బొట్లు పెట్టుకుని కత్తులు కటార్లు తీసుకుని, షాకింగ్ ఏంటంటే తుపాకులు కూడా తీసుకుని వాళ్ళు డ్రింక్ చేస్తున్నారు కూడా చాలాసార్లు పోలీస్ ఎఫ్ఐఆర్లో సుమారుగా ఒక 80 మంది హత్యలు గత 10 సంవత్సరాలు జరిగినాయి. ఇంకా విధ్వంసాలు, చావులు, లేకపోతే తగలబెట్టడాలు, లారీలు తగలబెట్టడాలు అన్ని వాటిలలో జరుగుతూ ఉంటాయిలేండి. ఎందుకంటే ఇప్పుడు ఇట్లా ముస్లిం ఫెస్టివల్స్ లో వీళ్ళు చేయడం, హిందూ ఫెస్టివల్స్ లో ముస్లిమ్స్ చేయడం, ఇవన్నీ కామన్. మనం వన్ సైడ్ మాత్రం మాట్లాడుకోవడానికి లేదు. మాట్లాడాలనే ఉద్దేశం ఉంటే కనుక ముస్లిమ్స్, క్రైస్తవులు ముందుకు వచ్చి గోవధ నిషేధించడం అనే అవకాశం ఉండేది కాదు. ఆహార హక్కు అని చెప్పేవాళ్ళు. ఆహార హక్కు కాదు, భారతదేశంలో మేము హిందువుల యొక్క సెంటిమెంట్ని గౌరవించాలనే అభిప్రాయంతో ముస్లిమ్స్ చెప్తున్నారు. ఇంకొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే ఇది ఇవాళ కొత్తగా చెప్పింది కాదు, ఇది 100 సంవత్సరాల నుంచి ఉన్న డిమాండ్ అని చాలా మంది తెలియదు. మన ముందు ఉన్న పిక్చర్ ఒకటి ఏమిటంటే, వాస్తవంగా ఫీల్డ్కి వెళ్తే ఇది వాస్తవం కాదు. హిందువుల్లో కూడా బీఫ్ తినేటువంటి వాళ్ళు అనేక చోట్ల, అనేక రాష్ట్రాల్లో, అనేక ప్రాంతాల్లో, అనేక కమ్యూనిటీస్ లో ఉన్నారు, ఇవాళకి ఉన్నారు. అంటే హిందువులు కూడా గోవధ చేయొద్దు అని అంటారు, కానీ అంటే హిందువులు చేస్తే ఒకలాగా, ముస్లిమ్స్ చేస్తే ఒకలాగా ట్రీట్ చేయరు. అంటే హిందువులు అందరూ ఎవరైనా సరే గోవధ చేయొద్దు అని హిందువుల నినాదం ఏంటి? గోవధ చేయొద్దు. గోవు మనకి పాలిస్తుంది, మనం దాని నుండి నెయ్యి, భూమి సారం, రైతు బతుకుతూ ఉన్నాడు. గోవు వల్ల ఇన్ని ఉన్నాయి మనకు, అసలు అది మాత మనం పూజిస్తాము. సో ఆ విధంగా ఎవరు చేయొద్దు అని అంటారు తప్ప హిందువులు చేస్తే ఒకలాగా, ముస్లిమ్స్ చేస్తే ఒకలాగా. ఇది అన్ని రాష్ట్రాల్లో కూడా. ఇప్పుడు ఉదాహరణకి సంఘ పరివార్ కానీ చాలా కాలం నుంచి ఈ సంఘ పరివార్ యొక్క ప్రొడక్ట్స్ కింద ఇప్పుడు భారతీయ గోరక్ష దళాలని వాళ్ళకు ఒక సంఘం ఉంది. వీళ్ళు చట్టాన్ని తమ చేతిలో తీసుకుని దాడులు చేస్తున్నారు చాలా కాలం నుంచి. దాడులు ఎవరిపైన చేస్తూ ఉన్నారు? ఎవరైతే గోవధ చేస్తూ ఉన్నారు ఎక్కడెక్కడ, ఎందుకంటే సోషల్ మీడియాలో వీడియోస్ చూస్తూనే ఉంటాం, లారీలలో దాంట్లలో తీసుకుని వెళ్తూ ఉంటే వాళ్ళని అడ్డుకునే క్రమంలో డెఫినెట్లీ వాళ్ళు ఏదో ఒకటి చేసి వాళ్ళని ఆపే క్రమంలో ఆ దాడి జరుగుతోంది. కానీ అండ్ వాళ్ళు తప్పించుకునే క్రమంలో వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు జరుగుతూ ఉన్నాయి, కానీ వాంటెడ్లీ వాళ్ళని ఏదో కొట్టాలను చేయాలను కాదు. ఎవరైతే గోవధ చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద. అంటే ఈ విషయంలో అనేక కమిషన్స్ కానీ, పోలీస్ స్టేషన్స్ రిపోర్ట్స్ కానీ, లేకపోతే సంఘటనల మీద ఉన్నటువంటి రిపోర్ట్స్ కానీ మనం లోతుకు వెళ్ళి చూస్తే, ఇప్పుడు చాలాసార్లు మీరు లారీ ఆపిన తర్వాత లారీ డ్రైవర్ ఎవరు, అసలు దాన్ని అమ్ముతున్నది ఎవరు, ఆ లారీ ఎక్కడికి వెళ్తుంది, ఆ ఫ్యాక్టరీ ఓనర్ ఎవరు, అంటే భారతదేశంలో బిగ్గెస్ట్ బీఫ్ కంపెనీస్ ఎవరి చేతిలో ఉన్నాయి, ఆ బీఫ్ ఎక్స్పోర్ట్స్ ఎవరు చేస్తున్నారు, ఇవి చూస్తే కనుక అన్ని ముస్లిమ్స్ చేస్తున్నట్టుగా ఏమి లేదండి, హిందువులు చేస్తున్నట్టుగానే ఎక్కువ ఉన్నాయి. చాలాసార్లు హిందువులే చేస్తున్నారు. మీ దగ్గర ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ ఉండే మాట్లాడుతున్నాను. హిందువులు ఎక్కువ చేస్తున్నారు. బీఫ్ కంపెనీస్ మీరు మామూలుగా మీరు బ్రౌజ్ చేసిన బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీలు హిందువులే ఉన్నాయి. మన దగ్గర కూడా అల్కబీర్లో ప్రధానమైనటువంటి లీడర్షిప్ అంతా కూడా నాన్ ముస్లిమ్స్ హిందువులే ఉన్నారు. అదేవిధంగా గోవుల్ని రక్షించాలి అని మేము ఏ విధంగా గోరక్ష సమితి ఏర్పాటు చేసుకున్నాం, గోవుల్ని రక్షించాలని ఒక యాత్ర చేయబోతే
ఈ యాత్ర మా రాష్ట్రంలో అడుగుపడడానికి వీల్లేదని మేఘాలయలోను మణిపూర్లోను బీజేపీ శాఖలు అడ్డుకున్నాయి. ఎందుకంటే వాళ్ళు అక్కడ గోవత వ్యతిరేకంగా ఉన్నారు. చాలా మంది తెలియదు. అంటే ఒక్కొక్క రాష్ట్రంలో అంటే ఈ యాత్రకి మీరందరూ ప్లాన్ చేశారా? అంటే యాత్ర చేయాలని మీరు అనుకున్నారా? మేము కాదు, నార్త్ ఈస్ట్ విషయం చెప్తున్నాను. ఇప్పుడు విషయం చెప్పట్లేదు, మేము ఇప్పుడు కాదు ఈ సంస్థ పెట్టింది. ఇటువంటి కార్యక్రమం చేసినప్పుడు మా వంటి వారు ఎవరైనా దాన్ని అక్కడ మేము అడ్డుకుంటామని చెప్పింది బీజేపీని అని చెప్తున్నాను. అలాగే ఇప్పుడు కేరళ ఉంది, చాలా చోట్ల అనేక ప్రాంతాల్లో బీజేపీకి ఒక స్టాండ్ అంటూ ఏమీ లేదు. మేమే ఉన్నామంటే హింసని జనరేట్ చేసే విధంగా లారీల మీదకి మనుషులు పంపించడం, లేకపోతే కొట్టి చంపడం, అనేక మంది చంపిన సందర్భాల్లో వాళ్ళు అక్లక్ని చంపారు. చాలా ఫేమస్ సంఘటన 2015లో జరిగింది ఉత్తరప్రదేశ్లో. అక్లక్ని చంపేసినప్పుడు ఆయన ఇంటి మీద దాడి చేశారు, ఆ ఇంట్లో మొత్తం ధ్వంసం చేశారు, కుటుంబేషన్ ఏదైనా పెట్టి తల మీద ఆయన కొట్టి ఆయన చంపారు. మీరు ఇది చెప్తూ ఉన్నారు కదా, అంటే ఇక్కడ హిందూ పైన ఈ గోవధ చేస్తూ ఉన్నది ఆయన తెలుసుకుని ఇట్లా వీళ్ళకి గోరక్ష సమితి వాళ్ళకి ఆయన చెబితే ఆయన్ని చంపేశాడు ఆ వ్యక్తి. అదే ఎవరైతే గోవధ చేస్తూ ఉన్నారో ఆ ముస్లిం వ్యక్తి ఆయన్ని చంపేశారు. సో ఇలా ఒకరిని ఒకరు ఈ గోవధ విషయంలో చంపుకోవడాలు చావడాలు అని ఇరువైపుల నుంచి జరుగుతుంది. అలీ గారు మీరు చెప్పండి. సో ఎక్కువగా అంటే చాలా సార్లు ఓవైసీ కూడా చాలా సార్లు మాట్లాడడం జరిగింది, మాకు అది టేస్టీగా ఉంటుంది, మేము అదేంది అది లేనిది మేము తిన్నాము అన్నట్టుగా చాలా సార్లు మాట్లాడారు. మీరు చెప్తారు కరెక్ట్. మా ఉద్దేశం ఏంటంటే అసలు కారణం ఎవరు? ఈ గోహత్య కారణం ముస్లిమా, హిందువా, సిఖా, ఇసాయియా? అసలు కారణం ఎవరు? మా ఒక గవర్నమెంట్ ఉన్నాం కదా, పార్లమెంట్లో ఒక యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత అయిపోతుంది మొత్తం. అసలు రెస్పాన్సిబుల్ ఎవరు? ప్రకారం మొత్తం 15 days మీరు గౌరక్ష టోటల్ బ్యాన్, గౌరక్ష మీద మీరు ఇది చేయాలి. ఎవరైనా టచ్ చేస్తే 10 years జైలు పెడదాం. బీఫ్ ఎక్స్పోర్ట్స్ ఈ రోజు ఎవరు చేస్తున్నారండి? 99% కంపెనీస్ ఈ హిందూ చేతుల మీద ఉన్నది. 99% కంపెనీస్ ఈ రోజు 50% బీఫ్ ఎక్స్పోర్ట్స్ ఓన్లీ ఫర్ ద ఉత్తరప్రదేశ్ కంపెనీస్. ఉత్తరప్రదేశ్ లో గవర్నమెంట్ ఎవరిది? చీఫ్ మినిస్టర్ ఎవరు? యోగి. ఒక బ్రాహ్మణ్. ఓకే ఫైన్. రీసెంట్ గా మహిళా బిల్లు ఎందుకు రిజెక్ట్ అయింది? అన్ని బిల్స్ అన్ని సపోర్ట్ చేయాలి. అపోజ్ చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. లాస్ట్ టైం లా ముస్లిం పై ముస్లిం అమ్మాయి కోసం ట్రిపుల్ తలాక్ మీద ఒక చట్టం తీసుకొచ్చిన. ఆ చట్టం ఇమ్మీడియట్ 15 days లా పాస్ అయింది. వక్ఫ్ బోర్డు మీద ఒక చట్టం తీసుకొచ్చిన 15 days లా పాస్ అయింది. ఈ గౌరక్ష మీద మీరు పెట్టండి ఫస్ట్ పార్లమెంట్ లా, రిజెక్ట్ అయిన తర్వాత కాంగ్రెస్ కి చూద్దాం. ఎందుకు పెట్టారు? కాంగ్రెస్ చేస్తే కాంగ్రెస్ ఒక మేము పార్టీ కోసం విషయం కోసం ఈ 150 crores పాపులేషన్ కోసం ఆలోచన చేయాలి. గవర్నమెంట్ సంబంధమే లేదు అసలు. అసలు చేస్తారు ఎవరు? గవర్నమెంట్ ఎవరి చేతుల మీద? రాబోయే రోజు కాంగ్రెస్ చేతుల మీద వస్తుంది. ఎవరితో మా డిమాండ్ ఏంటంటే మీరు టోటల్ క్లోజ్ చేయాలి, ఒక జియో తీసుకురావాలి, ఒక యాక్ట్ చేస్తే అయిపోతుంది మొత్తం. ఈరోజు మీరు 1,50,000 గౌశాల ఆల్ ఓవర్ ఇండియాలో మీరు చూడండి. 1,50,000 టోటల్. ఒక గాయకి ఒక మాత చెప్తారు కదా, అమ్మాయి చెప్పిన తర్వాత మా అమ్మాయి చచ్చిపోతే మేము రోడ్డుపై పెడతామా? అంతిమ సంస్కారం చేస్తారా కదా? ఈ అమ్మాయికి చేస్తారా మీరు? గౌరక్షకి ఎవరైనా చేసినా ఒక ప్లేస్ ఉన్నదా? 1 acre చూపండి ఆల్ ఓవర్ ఇండియాలో. ఒక్క 1 acre ల్యాండ్ కూడా లేదు ఈరోజు. కాదు అంటే మీ మతానుసారము ఈ గోమాతని వధించాలి, తినాలి అని చెప్తారు కదా, మరి మీరు యాజ్ పర్ మా హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం ఒక మాట చెప్పిన, మీరు పాలు తినండి, ఇది మంచి ఉంటది పాలు కోసం. ఈ బీఫ్ తినవద్దు, రోగం వస్తుంది. ఆల్రెడీ చెప్పినది మన దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. అది ఇంప్లిమెంట్ ఎవరు చేయాలి? ఆల్రెడీ హజరత్ మహమ్మద్ ముస్తఫా చెప్పిన హదీస్. మీరు తినవద్దు ఎక్కువ. ఏమైనా లేకుంటే ఈ రోజు మీరు చచ్చిపోతారంటే కుక్క కూడా తినండి మీరు 3 days తర్వాత. అది కూడా ఉన్నాయి. బతక జీవితం కంపల్సరీ ఉండాలి. జీవితం కోసమే చెప్పిన
ఆ తర్వాత అసలు తినడానికి అవసరమే లేదా. మేము అపోజ్ చేస్తాం కదా, మేమే ఆల్రెడీ ప్రతిసారి అడిగినాం. ఈరోజు బిఫోర్ 7 years బిఫోర్, ఈరోజు స్వామి మాకు ఆల్రెడీ ఒక మంచి బ్రిషన్ ఒక ఆర్గనైజేషన్ రెడీ అయింది. 8 years బిఫోర్ ఒక 15 ఉమెన్స్ కి రెడీ చేసి మేము గౌశాలకి పంపించాము. ప్రతి గౌశాల ఎన్ని గౌమాత ఉంటే లక్ష్మీ 1 లక్ష్మీ 2 ఒక చేసి పెడదాం. 100 తర్వాత ఈరోజు 100 పెట్టిన తర్వాత 101 అయితే ఓకే, 100కి 78 అవుతుంది. ఈ రక్షాయా భిక్ష, ఈ భక్ష్యం. మీ గౌశాల అంటే ఎవ్రీ నైట్ మీరు చూడండి, ఈ నుంచి 90 kilometers అల్ కబీర్ ఫుల్ నైట్ గౌపై ఏమైతుంది చూడండి. మీరు కెమెరా పంపించిన ఎంట్రీ లేదా, మీరు అసలు అల్ కబీర్ మేదక్ సికంద్రాబాద్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ లా అలానా అల్ కబీర్ 2 బీఫ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీస్ ఇలా ఎవ్రీ డే 20 tons పోతుంది ఈ నుంచి. ఎట్లా పోతుంది ఈ బీఫ్, ఎట్లా వస్తుంది? అది ఆలోచన గవర్నమెంట్ కూడా చేస్తలే, పబ్లిక్ కూడా ఆలోచన చేస్తలే. ఓన్లీ 15 days ఏ టైంలో ఫెస్టివల్ వస్తుంది, ఆ టైంలో గౌశాల గౌ రక్ష మొత్తం ఎందుకు ఈ కథ గవర్నమెంట్ ఒక ప్లాన్ చేయాలి. మా ఉద్దేశం అంటే మేము కూడా గౌ రక్ష మేము కూడా పెడుతున్నాం. మా ఆర్గనైజేషన్ ఉంది, హిందూ ముస్లిం కలిసి ఆపాలి. మీకు సపోర్ట్ గా ఉన్నారా మీ మతం వాళ్ళు? చాలా మంది ఉంటారు. ఈ రోజు మీరు చూసిన ఉంటే కనుక చాలా మంది మత పెద్దలు, సూఫీ మత పెద్దలు, షియా మత పెద్దలు చాలా నిజాం నవాబ్ గారు వచ్చారు. చూడండి, నిజాం 9th నిజాం వచ్చింది, ఇంకా ఏం కావాలి? 9th నిజాం వచ్చి స్టేట్మెంట్ ఇచ్చింది. మతంలో అథారిటీ అని చెప్పగలిగిన మనుషులు వచ్చారు. మాకు అథారిటీ ఉండే 1 day ఇద్దరు. అసలు ఉద్దేశం ఏంటంటే బీజేపీ ఈరోజు పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడతారబ్బా, ఎలక్షన్ కోసం ఓట్ కోసం మాట్లాడవద్దు. సీరియస్ గా ఉంటే మీరు గౌరక్ష అంటే 100% గౌరక్ష చేయాలి. మహిళా బిల్ మీద కాంగ్రెస్ బీజేపీ అందరు కూడా అగెనిస్ట్, ఇద్దరు కూడా ఇన్ పార్లమెంట్ బీజేపీ గవర్నమెంట్ కూడా ఇద్దరు కలిసి పెట్టిన ఓన్లీ మేము ఈరోజు ఛాలెంజ్ చేద్దాం. లేడీస్ బిల్ సపరేట్ ఒక్కడి బిల్ పెట్టండి, పాస్ అవుతుందని చూద్దాం. మీరు అది ఇది మొత్తం కలిసి ప్లానింగ్ చేయవద్దు, సీరియస్ గా చేయాలి. మేము ఛాలెంజ్ ఇచ్చిన ఆల్రెడీ మా ప్రైమ్ మినిస్టర్ కి, హోమ్ మినిస్టర్ కి, మీరు హిందూకి ఒకసారి హిందూకి పెట్టిన తర్వాత ఇది ఇమ్మీడియట్ 15 days యాక్ట్ తీసుకోండి. చేసిన రెడీ లేదు అసలు. మేమే మా పబ్లిక్ తరఫు నుంచి చేయాలి. ఓకే, రైట్. విజయశంకర స్వామి గారు, మీరు చెప్పండి. అంటే అన్ని మతాల వాళ్ళు కలిసి ఇవాళ గోమాతను రక్షించుకోవడానికి ఇది హిందూస్థానీ గోరక్ష సమితి ఏర్పాటు చేశారు. అంటే ఏం చేయబోతూ ఉన్నారు దీని ద్వారా? ఇప్పుడు ఎప్పుడు కానీ అంటే అవి గోవధకి వెళ్తూ ఉన్న టైంలోనే వాటిని తీసుకొచ్చి వాటిని ప్రొటెక్ట్ చేయాలి అని గొడవలు అవుతూ ఉన్నాయి తప్ప, ఒకవేళ నిజంగా ముస్లిమ్స్ ఆ గోవులని ఇప్పుడు చనిపోయే పరిస్థితిలో ఉన్న వాళ్ళని తినకపోతే వాటి పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడు వ్యవసాయం చేసినంత కాలం వాటితో చేయిస్తారు, ఆ తర్వాత ఒక ఏజ్ వచ్చినాక అవి దేనికి పనికి రావు. ఆ రోడ్ల మీద ఎన్నో గోవులు తిరుగుతూ ఉంటాయి, వాటి ప్రొటెక్షన్ కి ఏమీ లేదు. ఇప్పుడు ఈ హిందుస్థానీ గోరక్ష సమితి ద్వారా ఏం చేయబోతూ ఉన్నారు? ఒకవేళ గోవులు అలాంటి పరిస్థితిలో ఉంటే ఏంటి, ఎలాంటి అంటే మీరు ఈ డిమాండ్లలో ఏం తీసుకున్నారు? దానికి సంబంధించి ఎలాంటి రెజల్యూషన్స్ తీసుకున్నారు? ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. గోరక్షా సమం పుణ్యం, గోరక్షా సమం వ్రతం, గోరక్షా సమం యోగో, దృష్టో నైవచ నైవచ. గోరక్షణకు సమానమైన పుణ్యము, సమానమైన వ్రతము, సమానమైన తపస్సు ఇంకొకటి లేదు. అన్నిటికంటే గోరక్షనే సర్వశ్రేష్టమైన కార్యమని ప్రాచీనమైన సంఘటనలు, గ్రంథాలు తెలియజేస్తున్నటువంటి విషయాలు. నిన్న జరిగినటువంటి సమావేశం హిందూ, ముస్లిమ్స్, క్రిస్టియన్, సిక్కులు అందరూ కలిసి రమణమూర్తి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా అలీం గారి ఆధ్వర్యంలో సమిష్టిగా అత్యవసరంగా గోహత్య ఆగిపోవాలని అందరం కలిసి సమిష్టిగా తీర్మానం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు గోహత్య చేయాలని అత్యవసరంగా ఎందుకు తీర్మానం చేయవలసింది వచ్చింది? మొదటి ప్రశ్న. 2050 కల్లా
గోవు అనేది ఉంది అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. గోవులు ఒక 10 సంవత్సరాల్లో 15 కోట్లు ఉన్నాయి భారతదేశంలో. గోవులు 14 కోట్లకు తగ్గిపోయినాయి. ప్రతిరోజు భారతదేశంలో 2000 నుంచి 3000 గోవులు కనుమరుగవుతున్నాయి, కళేబరాలకు వెళ్తున్నాయి. సంవత్సరానికి 1,20,00,000 గోవులు హత్య గావించబడుతున్నాయి. ఈ విధమైన ఇవన్నీ ఆధారాలతో చూపించే ప్రభుత్వం చూపించే ఇవన్నీ కూడా రోడ్ల మీద తిరిగే ఉత్తరప్రదేశ్లో రోడ్ల మీద తిరిగే గోవులే 12 లక్షలు ఉన్నాయి. సరే, ఇవన్నీ ఉన్నాయి, వీటికి పరిష్కారం ఏంటనేది ప్రశ్న. పరిష్కారం కావాలి కదా మనకు. పరిష్కారం దీనికి చూపవలసింది ఎవరంటే కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వమే దీనికి పరిష్కారం చూపాలి. కాబట్టి దీనికి పరిష్కారం ఏంటంటే గోవులు జాతీయ జంతువుగా కేంద్రం ప్రకటించి అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. కొన్ని చరిత్రలో కూడా విషయాలకు మనం వెళ్ళాలి. సనాతన ధర్మము సనాతన ధర్మంలో ఒక భాగం కాదు గోవు. గోవే సనాతన ధర్మం. ఇక్కడ మన తమిళనాడులో మనునీతి చోళుడు అనే ఒక రాజు ఉండేవాడు. వాళ్ళ కుమారుడు రథం తోలుతూ వెళ్తే గోవు దూడ రథం కింద పడి చనిపోయింది. ఆ రాజు వాళ్ళ కుమారుడిని రథం కింద పెట్టి తొక్కించి శిక్ష చేసి కొడుకుకు మరణశిక్ష విధించాడు. అంతేకాదు, ఇప్పుడు మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారణాసిలో ఉన్నారు కదా. ఆ వారణాసిలో పూర్వము 1000 సంవత్సరాల సంఘటనలు ఇవన్నీ చరిత్రలో ఉన్నాయి గ్రంథాల్లో. రాజహర్షుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజహర్షుడు అనే రాజు ఒకసారి గోవులు తీసుకుని వెళ్తుంటే 66 గోవులు చనిపోయాయి. అప్పుడు ప్రజలందరూ సాధువులు అఘోరాలు తిరుగుబాటు చేసి ఆ రాజును దండయాత్ర చేసి రాజును తరిమి కొట్టిన పరిస్థితి కనిపించింది చరిత్రలో. అగ్ని పురాణంలో ఏం చెప్తుందంటే, ఏదైతే గోవు మరణించడం అనేటువంటిది ప్రజానాశనం, ప్రజలకు మంచిది కాదు. గోవు మరణిస్తే కారణం ఎవరంటే రాజు అని మన పురాణాలు ఇవన్నీ కూడా చెప్తున్నాయి. కనుక మన పురాణాలు ఇవన్నీ చెప్తూ ఉంటే గావో విశ్వస్య మాత్రం అనేది కూడా మనం వింటున్నాం, గోవు తల్లి అనేటువంటిది. కాబట్టి ఈరోజు భారతదేశంలో 1,20,00,000 గొంతులు కొయ్యబడుతున్నాయి. 10 ఏళ్లకు ఒక రిపోర్ట్ తీసుకుంటే 10 ఏళ్లకు 1 కోటి ఆవులు తగ్గిపోతున్నాయి. ఒక 10 సంవత్సరాల క్రితం 15 కోట్ల ఆవులు ఉంటే ఈ 10 ఏళ్లకు 30 కోట్ల ఆవులు కావాలి కదా. ఆవు 14 సంవత్సరాలు జీవిస్తుంది. ఆవు 14-15 సంవత్సరాలు. ఈ 14-15 సంవత్సరాల్లో దాని సంతానం ఎంత అంటే 10 నుంచి 14 మంది దానికి సంతానం, గోవు కెపాసిటీ. కానీ గోవులు ఇంత తగ్గిపోతే గోవు పూర్తిగా అంతరించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అగ్ని పురాణం చెప్పింది కదా, రాజే బాధ్యుడు అనేటువంటిది ఇవన్నీ కూడా. కనుక మరి ఇంత హింస గోవు సనాతన ధర్మం ఇన్ని మాట్లాడుతుంటే మరి ఎక్కడే కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏదో తూతూ చర్యలు మీరు అంటారు, అడుగుతారు, మేము 20 రాష్ట్రాల్లో చట్టాలు చేసాం, ఇవన్నీ చెప్పుకోవడానికి బాగున్నాయి. కనుక ఇది ఒక అత్యవసరంగా గోవు పైన కేంద్రంలో చట్టం చేసి దీనికి ఇంకా చేయాలి. ఇప్పుడు ఒక వ్యవస్థ జరగద్దంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలి. దానికి చేయకుండా జరగాలంటే జరగదు కదా. ఇప్పుడు రైతులు దాదాపు భారతదేశంలో ఉన్న 15 కోట్ల దాంట్లో 60% గోవులు పెంచేది రైతే. కాబట్టి ఈ రైతుకు ఆదాయం లేదు, రైతే బ్రతకడమే కష్టంగా ఉంది. ఇంకోటి గోవును గోశాలలో వేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా గోశాలలో ఉండే ఆవులు 15 నుంచి 16% గోవులు చనిపోతున్నాయి. ఇంకోటి కొన్ని గోశాలలో వాళ్ళు చాకడమే ఒక శిక్షలాగా ఉంది వాళ్ళకు. ఇప్పుడు గోవుకు అక్కడ సరైన వసతులు ఉండవు, మూత్రం పేడ సరిగా తిరు, దోవలు కరుస్తూ ఉంటాయి. దానికంటే అడవుల్లోకి వదిలితే వాటి బతుకుతాయి కదా. కాబట్టి ఈ రోజు మన ప్రాచీన ఋషులు గోవులు ఎంత పడుతున్నారో ఘోరమైనటువంటి దుఃఖానికి గురవుతున్నారు. కాబట్టి రాజు బాధ్యుడు అన్నారు, రాజునే తిరుగుబాటు చేశారు. కాబట్టి భారతదేశంలో గోహింస ఇంత జరుగుతుంటే మీరు మొట్టమొదటి పని గోవు గురించి పెట్టుకోండి. ఇప్పుడు రాజులు రాజ్యము, అప్పుడు ఒక స్టేట్ కి ఒక ప్లేస్ కి ఒక రాజు. ఇప్పుడు ఇన్ని రాజులు, ఇంతమంది రాజులు కలిసి ఆ తర్వాత అక్కడ ప్రధాని ముందు ఉన్నారు. ఈ రాజులు ఫస్ట్ బిల్స్ పెట్టాలి. ఇప్పుడు డైరెక్ట్ ఆ ప్రధానమంత్రి ఏమి పార్లమెంట్ లో బిల్లు తీసుకొచ్చి పెట్టలేడు కదా. అప్పుడు ఏం చేయాలి? అన్ని గవర్నమెంట్స్ హెల్ప్ చేయాలి. అక్కడ అన్ని గవర్నమెంట్స్ బాధ్యత. ఇక్కడ ఒక బీజేపీదో ఒక కాంగ్రెస్ దో కాదు, అన్ని పెట్టాలా. మరి పెట్టడానికి ఇప్పుడు తెలంగాణలో ఎవరున్నారు?
కేరళలో ఎవరున్నారు? వీళ్ళందరూ పెడతారా? ఈ సౌత్ ఇక్కడ మేము మాట్లాడేది ఏంటంటే, ఇక్కడ సమస్య ఏంటంటే అవుట్ ఆఫ్ ఇప్పుడు మేమేంటంటే 24 స్టేట్ ఇన్ హ్యాండ్ ఆఫ్ బీజేపీ. ఉంది. ఈ రోజు అవును, 24 అన్ని చేశాక 10 కూడా స్టేట్ కొన్ని bills fail ఏమైనా యాడ్ పెట్టారని 10 స్టేట్ ఇస్ ఎనఫ్. అవును, అన్ని 10 స్టేట్ ఇస్ ఎనఫ్. ఎంత అంటే పార్లమెంట్ లో ఇప్పటికీ వాళ్ళ సంఖ్య తక్కువే ఉంది. లేదండి, కొన్ని మద్దతు ఇవ్వండి. పార్లమెంట్ కి పక్కకి పెట్టండి. 10 స్టేట్ pass నుంచి కావాలంటే. 10 స్టేట్ నుంచి ఒక రెజల్యూషన్ ఉంటే చాలు. 24 స్టేట్ ఈయన చేతుల మీద ఉన్నాయి ఈ రోజు బీజేపీ. ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు కొంచెం ఇప్పుడు- పవర్ పెరిగింది. పెరిగింది కదా, 24 అయింది. ఏమండి? 24 మీరు పెట్టండి, ఫస్ట్ రిజెక్ట్ అయిన తర్వాత మాట్లాడదాం. మీరు పెట్టరా? బీజేపీని వ్యతిరేకించడం మా ఉద్దేశం కాదు. వాస్తవం. ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ప్రశ్నించే హక్కు మాకు ఉంటుంది కదా. ఎందుకంటే వాళ్ళు మాట్లాడారు కదా గతంలో. ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు, మీరు పార్లమెంట్ అంటున్నారు కదా. రాజ్నాథ్ సింగ్ గారు ఎలక్షన్లకు ముందు గోవును జాతీయ జంతువు చేయాలని మాట్లాడాడు ఆయన. మన యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు స్వామివారు 3 సార్లు ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు గోవును జాతీయ జంతువుగా చేయాలని. కాబట్టి ఆ నాయకులు గోవును జాతీయ జంతువుగా మాట్లాడారు కాబట్టి, వాళ్ళు ఎలక్షన్లకు ముందు చెప్పారు కాబట్టి వాళ్ళని అడుగుతున్నాం. వాళ్ళు ఏదైతే ఎలక్షన్స్ ముందు పార్టీ అజెండాలో చేర్చలేదు, వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడారు. వాళ్ళు ఏమంటారు, మేము పార్టీ ఇవ్వలేదంటే అది వ్యక్తిగతం, మాకు సంబంధం లేదంటారు. రాజ్నాథ్ సింగ్ జాతీయ నాయకుడు, యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి, వాళ్ళ మాటకు ఒక విలువ ఉంటుంది కదా. కనుక వాళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళని అడుగుతున్నాం. అదే కాదు, ఏ ప్రభుత్వం ఎవరినైనా కానీ మేము అడుగుతాం. మేము రాజకీయాలతో మాకు సంబంధం లేదు. మేము ఇది చేసేది ఏంటంటే గో సంరక్షణ కోసం 2050 కల్లా ఇదే పద్ధతిలో అయితే అసలు గోవు ఉండదు అనే దానికోసం మేము మాట్లాడుతున్నాం. ఒకప్పుడు ఇంటికి గోవు ఉండేదట, పాలు అవన్నీ కూడా దాని ఉండే వాళ్ళకి హెల్దీ ఫుడ్ వాళ్ళు Healthy తినేవాళ్ళు, food. హెల్దీగా ఉండేవాళ్ళు. Yes. ఇప్పుడు ఇంటికి డాక్టర్ అయిపోయారు. అండ్ బయట మనం ప్లాస్టిక్ విపరీతంగా యూజ్ చేస్తూ ఉన్నాం. Yes. ఎక్కడ అంటే గల్లీ గల్లీకి చెత్తకు పుట్టలు, ప్లాస్టిక్స్ ఎక్కడ బ్యాన్ ప్లాస్టిక్స్ చేయాలనేది ఒక డిమాండ్ గా పెట్టామండి. ఆ ప్లాస్టిక్ ఈ ప్లాస్టిక్ గోవులు తిని సంచుల్ని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని మొత్తంగా బ్యాన్ చేయాలి. ఎందుకంటే అది మొదటి effect ఆవులకే తగులుతుంది. రెజల్యూషన్. మీ డిమాండ్లలో అది కూడా ఉంది, అది ప్లాస్టిక్ బ్యాన్ చేయాలి. Yes. చివరి డిమాండ్ అది. ఓకే, సో ఎలా ఇంప్లిమెంట్ చేస్తూ పోతారు ఇది? ఎందుకంటే పబ్లిక్ ఓన్లీ ఫర్ బై పబ్లిక్ ఓన్లీ. ప్రజల happen యొక్క- by the resolution ప్రజల by యొక్క public. డిమాండ్ కాబట్టి ప్రజల్ని పబ్లిక్ లో mobilize అవేర్నెస్ చేయడం తీసుకురావాలి. ప్రజల్లో చైతన్యపరచడం, Yeah. ప్రజల్ని మొబిలైజ్ చేయడం ద్వారా ఈ డిమాండ్ సాధించుకోవాలి. 50% మీ చెల్లె మీద ఉంటది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది ఇవాళ సడన్ గా ముస్లిమ్స్ వచ్చి చేస్తున్నది కాదు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది శతాబ్దాల క్రితం నుంచి కూడా ముస్లిమ్స్ అనేక సందర్భాల్లో డిమాండ్ పెట్టారు. చాలా మంది తెలియదు ఈ విషయం. ఆవుల్ని వధించడానికి వీలు లేదని ముస్లిమ్స్ లో పుస్తకాలు ముస్లిమ్స్ రాశారు. అందరూ ఒకేలా ఉండర్లేండి. ఇలాగో ఇప్పుడు వలీ గారు ఉన్నారు, అందుకే ఆయనకు- ముస్లిమ్స్ యొక్క పెద్దలు, ముస్లిమ్స్ యొక్క పీఠాధిపతులు, ముస్లిం యొక్క రాజులు, ఇప్పుడు ఉదాహరణ మొఘల్స్ పీరియడ్ లో అంతా కూడా గోవధ నిషేధం అమలైంది. ఒక ఔరంగజేబ్ పీరియడ్ తప్ప అక్బర్ పీరియడ్ లో కఠినమైన శిక్షలు, మనిషిని చంపితే ఎన్ని శిక్షలు ఉన్నాయో అక్బర్ పీరియడ్ లో అక్బర్ గోవును చంపితే అక్బర్ ఎన్ని శిక్షలు ఉన్నాయి. మొన్న కూడా కాశ్మీర్ లో కాశ్మీర్ వ్యాలీలో 98% ముస్లిమ్స్ ఉంటారు. ఆర్టికల్ 370 రద్దు అయ్యేదాకా అక్కడ గోవుకి సంబంధించి కఠినమైన శిక్షలు ఉన్నాయి గోవధ మీద. ఆర్టికల్ 370తో పాటు అది పోయినాయి. అదే విధంగా ముస్లిం రాజులు అనేక మంది దాని పట్ల అనుకూలంగా ఉన్నారు. సూఫీ ప్రవక్తలు అనుకూలంగా ఉన్నారు. మహమ్మద్ ప్రవక్త గారు స్వయంగా గోమాంసంలో బిమారీ అంటే జబ్బు ఉంది తినే వాళ్ళకి, గోవు పాలలో చాలా మంచి ఆరోగ్యం ఉంది స్వయంగా ఆయన చెప్పిన సందర్భం ఉంది. గోవులు ఖచ్చితంగా ముస్లిమ్స్ తినాలనే రూల్ మతంలో ఏమీ లేదు. తినడం అనేసి ఇబ్బంది లేదు. దాని మీద గతంలో మేము మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి బొమ్మ వేశాం. అల్ హిలాల్ అని ఆయన పత్రిక ఉండేది. ఆయన దాంట్లో గోవధ నిషేధించమని ప్రచారం చేశాడు. రాజ్యాంగ రచనా సభలో ముస్లిం సభ్యులు చాలా మంది లేచినప్పుడు గోవధ నిషేధించమని అడిగారు. హిందువులు కాదు, ముస్లిమ్స్ అడిగారు. మాకు ఏ అభ్యంతరం లేదని ముస్లిం సాదుల్లా గారు అడిగాడు. అంతకుముందు మౌలానా అబ్దుల్ బారీ గారు, హకీం అజ్మల్ ఖాన్ గారు, గాంధీ గారితో పాటు ఉన్నటువంటి అలీ సోదరులు, గాంధీ గారు అంటే హిందూ అని తీసేద్దాం కానీ ముస్లింస్ విషయం చెప్తున్నాను నేను, వీళ్ళందరూ కూడా అర్జెంట్ గా గోవధ నిషేధించమని డిమాండ్ చేస్తూ ప్రదర్శనలు చేశారు. బొంబాయిలో ఒక సందర్భంలో బక్రీద్ జరుగుతుంటే మియా ఖత్రి అనేటువంటి ఆయన, మియా చోతాని అనేటువంటి ఆయన 100 గోవుల్ని ఇంటింటికి ముస్లిం ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి, మీరు బక్రీద్ సందర్భంగా ఈ గోవులు మీరు వధించకూడదండి అని ఆ గోవుల్ని 100 ఆవుల్ని కలెక్ట్ చేసి ఫ్రీగా వాటిని హిందువులకు అప్పచెప్పినటువంటి సంఘటన చరిత్రలో జరిగింది. తర్కే గావో ఖుషి అనే పుస్తకం ఉందండి, 1921 వచ్చింది. తర్కే గావో ఖుషి అనేటువంటి పుస్తకాన్ని ఒక ఖ్వాజా నిజామీ అనేటువంటి ఒక సూఫీ పెద్ద మనిషి రాశారు, గోవులు నిషేధించండి అని. పూర్వం కూడా దాని మీద పద్యాలు పాటలు రాసినటువంటి వాళ్ళు, ఫత్వాలు ఇచ్చినటువంటి వాళ్ళు, నవాబులు ఇచ్చినటువంటి ఉన్నారండి. అంచేత ముస్లింస్ అంతా అట్లా ఉన్నారండి, ఏమి కరెక్ట్. మీరు ఎప్పుడైనా వెళ్ళి ఒక ముస్లిం వాళ్ళకి ఎవరికైనా, మీ వాళ్ళకి ఎవరికైనా ఎప్పుడైనా వెళ్ళి ఇట్లా గోవధ చేయొద్దు అని అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసే
ఇలా ఉంటారా 100% accept. అసలు మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? అండ్ కళేబరాలు ఉంటాయి కదా ఇవి, 100 అక్కడ మనకి గోల్కొండలు కూడా చాలా కనిపిస్తూ ఉంటాయి, పక్కకే పిఎస్ ఉంటది, అసలు ఇట్లా సైకిళ్ళ మీద తీసుకొని వెళ్తూ ఉంటారు. అసలు అక్కడ ఉన్న ఏ హిందువు ప్రశ్నించే ధైర్యం చేయడు, ఏ పిఎస్ లో కూడా వాళ్ళు కూడా అసలు చూసి చూడనట్టు ఊరుకుంటారు. సో ఎప్పుడైనా మీరు అలాంటి ప్లేసెస్ కి మీరు వెళ్ళారా, చూసారా? ఆల్రెడీ ప్రతిసారి ఆల్రెడీ సైదాబాద్ లో ఒకే అమ్మాయి, లేకిన్ మందిర్ కి పూజారి అమ్మాయి, బ్రాహ్మణ అమ్మాయి, ఓకే, ఆమె పేరు లక్ష్మి. లక్ష్మికి పిలిచి మేము ఒక ఆర్గనైజేషన్ పెట్టి, అమ్మ అసలు ఈ గౌరక్షకి సేవ జెంట్స్ తరఫు నుంచి అయితే లేదు, మీరు ఏమైనా సరే చేయాలి, రోటీలు మీరు చేస్తారా, మీరు వడ్డీ మీరు పెడతారా, మీరు ఒక ఆర్గనైజేషన్ పెట్టండి. ఒక ఆర్గనైజేషన్ రెడీ చేసి మా పైసల నుంచి మేము రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన గౌరక్ష సేవ కోసం ఆల్రెడీ ఒక ర్యాలీ పెడతామంటే మా డీసీపీ సౌత్ జోన్ పర్మిషన్ ఇవ్వలే, ఇట్లా చేయవద్దు ఎందుకంటే ఓట్ ఖరాబ్ అవుతుంది. తో ఓట్ ఖరాబ్ ఎవరికి అవుతుంది, ఓట్ గురించి మీరు అసలు ఈ డిస్కషన్ ఎవరిదంటే ఓట్ గురించి మాట్లాడవద్దు, సీరియస్ గా గాయకి ఒక గాయ లాస్ట్ టైంలో చీఫ్ మినిస్టర్ ఉత్తరప్రదేశ్ అలాన్ చేసిన ఈ గౌ ఒక జనరల్ గా ఎనిమల్ లేదా ఎనిమల్ ఎట్లా మాట్లాడతా మా అమ్మాయి, ఓకే మీరు అమ్మాయి డిక్లేర్ చేయండి, ఇండియన్ ప్రైడ్ చెప్పండి, మీరు మాకు ఇబ్బంది లేదు కదా, ఇండియన్ ప్రైడ్ చెప్పండి, పెట్టండి పార్లమెంట్ లో, ఈ ప్రైడ్ కి టచ్ చేస్తే శిక్ష అవుతుంది కదా, అదే కఠినమైన శిక్షలు తీసుకురావాలి. శిక్ష ఈ రోజు టైగర్ కి సేఫ్ గార్డ్ చేసిన, టైగర్ కి బిలియన్ రూపీస్ పెట్టి టైగర్ కి టోటల్ పెద్ద పెద్ద ప్లేస్ సేఫ్ గార్డ్ చేసిన, సేమ్ డియర్ కి చేసిన, అది చేస్తే మీరు ఒక బర్డ్ కి కూడా చేసిన, మీరు ఈ గాయరక్ష కోసం చేయలేకపోతున్నారు. ఇది చేయాలి. అంటే ఒక రహస్యం చెప్తానండి నేను, హిందువుల్లో ముస్లింలు ఇద్దరు కూడా అందరూ కూడా గోరక్ష కోరుకుంటారా, గోవధ చేద్దామంటారా అనేది చూస్తే మనం ఈ రోజు కూడా 10% మంది హిందువుల్లో ముస్లింల్లో గోవధ చేద్దామనే వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు దీనికి మూలాలు ఎక్కడ ఉన్నాయంటే హిందూ మతం మాదిరి, ఇప్పుడు జమాతే ఇస్లామీ స్థాపకుడైనటువంటి మోదూది ఆయన ఈ గోవధ మనం చేయాలి, మనం దాన్ని గోవధ నిషేధం అనేది పనికిరాదని చెప్పాడు. అలాగే హిందువుల మతం మాదిరి మనకి సావర్కర్ గారు అసలు గోవధ అనేది పట్టించుకోవాల్సిన విషయమే కాదు, గోవులు దేవతలు ఉండి పిచ్చ పట్టిందా మీకు, గోవులు ముక్కోటి దేవతలు ఉంటే దాంట్లో ఎట్ట సరిపోతారు, అంత బస్సులో ఎక్కించినట్టు కూరుతారు, దాని ముక్కులోను దాని మూత్రాశయంలోను వాటిలో కూడా దేవతలు ఉంటారా, దాన్ని ఎవరైనా దెబ్బ కొడితే దాన్ని పాలు ఇవ్వట్లేదని ఆ గోపాలక్కడ ఒక దెబ్బ కొడితే ఈ దేవతలు నడ్డి విరుగుతుందా అని చాలా ఎక్కిరిపుగా మాట్లాడాడు. గోవుల్ని చంపి చెప్తున్నాను నేను అదార్థి ఈ విషయం, గోవుల్ని చంపి ఒక సందర్భంలో గోవుల్ని చంపి సైన్యానికి కావాలంటే ఆహారం పెట్టండి, కానీ మీరు గోవులు రక్షించాల్సిన అవసరం లేదని చెప్పిన మనిషి సావర్కర్, గోవులు రక్షించాల్సిన అవసరం లేదని చెప్పిన మనిషి మోదూది. మతోన్మాదులు ఇద్దరు ఒక దగ్గర ఉన్నారు. కానీ గాంధీ గారు లేకపోతే మౌలానా అబుల్ కలాం, హకీమ్ అజ్మల్ ఖాన్, లేకపోతే చాలా మంది పెద్దలు గఫార్ ఖాన్, వీళ్ళంతా కూడా గోవధకు వ్యతిరేకంగా ఉన్నారు. అంటే ఈ విషయాలు చాలా మందికి తెలియవు. అంటే నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు కూడా సమాజంలో సమస్య ఉంది. ఏ డిమాండ్ మనం తీసుకున్నాం, యాక్చువల్గా భారతానికి దేశానికి స్వతంత్రం ఇవ్వాలంటే అక్కర్లేదని పెద్ద మనుషులు కొంతమంది ఉంటారు అప్పుడు ఆ రోజు కూడా ఇండియాలో. అంచేత ఒక డిమాండ్ని ఒక 10% వ్యతిరేకించవచ్చు, కానీ మీరు చట్టం తీసుకొస్తే ఈ సమస్యలు అడిపోతాయి. స్టేట్ మ్యాటర్ ఏమైనా మాట్లాడితే ఇట్స్ నాట్ ఫర్ అవర్ అండ్ ఇట్ ఈస్ ద స్టేట్ మ్యాటర్, ఎవ్రీథింగ్ చేతిలో ఉండే 100% మందిలో కొంతమంది వ్యతిరేకిస్తూ ఉంటారమ్మా, కానీ మెజారిటీ వ్యతిరేకంగా లేరు అని మేము చెప్తున్నాం. అంటే మీరు చట్టం తీసుకురండి, అయిపోతుంది పని. ఎవరు కాదన్నారు. ఇప్పుడు మొన్న జీవో 100 మాత్రమే ఇచ్చారు. రాజ్యాంగ రచనా సభలో 1950 జనవరిలో 2 చరణాలు పాడాలని చెప్తే 6 చరణాలు పాడాలని ఒక జీవో ఇచ్చారు. కనీసం చట్టం కాదు, రాజ్యాంగ సవరణ కాదు. 1937 నుంచి 2 చరణాలే. ఇప్పుడు సడన్ గా 6 చరణాలు అభ్యంతరం. అది 6 చరణాల మీద జీవో ఇచ్చేసారు. ప్రభుత్వం తలుచుకుంటే అది పెద్ద పనే అమ్మ, ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే ఎప్పటి నుంచో వాళ్ళు గోవధ గురించి మాట్లాడిన వాళ్ళే కదా, గోవధే ప్రధానమైన నినాదంగా మాట్లాడారు. ఆ సంఘ పరివార పునాదుల నుంచి ఈ దాడులు చేసే వాళ్ళంతా వచ్చారు. దాడులు ఎందుకు ఆపేసేయండి, మీరు మొత్తం చట్టం తెచ్చేసేయండి, అరెస్టులు చేయండి ఎవరు కావాలంటే వాళ్ళని, ఎవరైనా 10 సంవత్సరాల శిక్ష గట్టిగా మాట్లాడతారు. నేను చెప్పేది అదే విషయం. ఓకే, ఇప్పుడు మీరు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు దీని నుండి గోరక్షకి? దీనికి సంబంధించి మేము ఇప్పుడు తెలంగాణలో మొట్టమొదటి ప్రెస్ మీట్ పెట్టాము. ఇక్కడ ప్రతి జిల్లాకి కూడా శాఖలు పెట్టి జిల్లాలో కూడా సభలు పెడతాము, పెద్ద పెద్ద ర్యాలీస్ తీస్తాము. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాము, మళ్ళీ ర్యాలీస్ చేస్తాము. ఇక్కడ నుంచి బయట రాష్ట్రాల్లో మేము ఆల్రెడీ హిందూ ముస్లిం ఐక్యత గురించి 14 రాష్ట్రాల్లో పనిచేసినటువంటి చరిత్ర మా జయభారత్ ఉద్యమానికి ఉంది. వారికి కార్మిక రంగంలో వారు మొత్తం నార్త్ ఈస్ట్ నుంచి అన్ని చోట్ల పనిచేశారు.
అంచేత ఈ ఉద్యమాన్ని మేము మొత్తం మిగతా రాష్ట్రాలు కూడా తీసుకెళ్తాం, ఢిల్లీలో కూడా మాట్లాడతాం, వీటి ప్రెస్ మీట్లు పెడతాం, మెటీరియల్ తీసుకొస్తాం, సాహిత్యం చెప్తాం, చరిత్ర చెప్తాం, ప్రజల్ని జాగృతపరిచి మాదేంటంటే హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు అందరినీ ఐక్యపరిచి ప్రేమ ద్వారా మనం దగ్గర తీసుకురాగలిగితే భారతదేశ ఐక్యత నిలబెట్టుకుంటాం. ఊరికే దాడులు చేసుకుని కొట్టుకోవడం వల్ల దేశానికి ఇబ్బంది అవుతుందని మా ఉద్దేశం. దీన్ని అక్కడ దాకా తీసుకెళ్తాం, దాన్ని క్లియర్గా ఉన్న విషయం మీద. ఓకే స్వామి గారు, మీరు చెప్పండి. అంటే హిందువుల్లో కూడా గోవధ చేసే వాళ్ళు ఉన్నారు, ఇవాళ ఇన్ని కళేబరాలు ఉన్నాయి అని అంటే దాని వెనకాల హిందువులు కూడా ఉన్నారు అని అంటున్నారు. అంటే హిందువుల్లోనే ఇట్లా ఉంటే ఇంకా గోరక్ష అనేది ఎట్లా సాధ్యమవుతుందని అనుకుంటారు? అందుకే కదమ్మా ప్రభుత్వం అనేది ఉండేది ఒకటి. కాబట్టి ఇది ఒక వ్యాపారంగా అందరూ ఉన్నారు, ముస్లిమ్స్ ఒకరే కారణం అనేది తప్పు. కాబట్టి దాన్ని ఒక రాజకీయంగా వాడుకున్నారు. కనుక దీనికి పరిష్కారం అనేటువంటిది రాజు చూపియాలి. నేను చెప్పిందంటే అగ్నిపురాణం ఇవన్నీ చెప్పడం ఏంటంటే ఈ గోరక్ష అనేది రాజకీయంగా మారిపోయిందని అంతే కదా, అంటున్నారు. గో అనేటువంటిది ఒక రాజకీయంగా కాకుండా పరిష్కారం చూపండి. ఇప్పుడు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామికి గోవుకు దగ్గర సంబంధం ఉంది. మరి ప్రత్యక్ష దైవం అంటారు కదా, వెంకటేశ్వర స్వామికి పాలిచ్చింది ఎవరు? 12 సంవత్సరాలు గోవు. తిరుపతిలో ప్రసాద్ లడ్డు అంటావు కదా, లడ్డు కల్తీ లడ్డు కల్తీ లడ్డు కల్తీ అని అంటారు. లడ్డు దేంతో తయారవుతుంది? ఆవు నెయ్యితో. తిరుపతిలో అభిషేకాలు కానీ ఏదైనా సరే గోవుతోనే ముడిపడుకుని ఉంటుంది ప్రత్యక్ష దైవం. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే ఆ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం దీని యొక్క పవిత్రతను గుర్తించగలిగితే చేయొచ్చు. ఇంపార్టెన్సీ ఇప్పుడు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, 100 అజెండాలు ఉంటాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది ఇంపార్టెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు మనకి ఇండియాకు పాకిస్తాన్ వచ్చి ఇండియా మీద సరిహద్దులు యుద్ధం చేస్తుంది, దానికి ఫస్ట్ అజెండా ఇస్తామా ఇవ్వమా? అదే విధంగా గోవుకు కూడా ఆ ఇంపార్టెన్స్ ఇవ్వాలి సెంట్రల్ గవర్నమెంట్, ఇస్తే అవుతుంది. అందుకోసము నువ్వేమో సెంట్రల్ గవర్నమెంట్ ఉంటావు, ఇక్కడ కిందోడో చెవుడు మాట్లాడతాడు, పైన ఒకటి చేస్తాడు. కాకుండా ఇప్పుడు భారతదేశంలో ముస్లిమ్స్ను అందరం కలిసి జీవించాల్సి, ఇది ఒక భిన్నమైన సొసైటీ కదా. ఇప్పుడు మోహన్జీ భాగవత్ కూడా మన ఇఫ్తార్కి వెళ్ళడం, అనేక సంఘటనలు, ఏది పరస్పర వైరుధ్యాలని అన్ని ఒకటే మాట్లాడాల్సిన పరిస్థితి ఒకటి వచ్చింది కదా. కలిసి ఉండాలనేది, కలిసి ఉండాలన్నప్పుడు గో విషయంలో ఎవడో ముస్లిం ఒకరు వచ్చేసి తీసుకుని వెళ్తుంటారు ఒక వ్యక్తి, లేకుంటే ఇంకో ఒక సంఘటన చూపించేసి రాజకీయంగా చేసి మీడియా చేసి ప్రజల మధ్య ఐక్యత దెబ్బతీసే దానికంటే ఇంపార్టెన్స్ ఇచ్చి పరిష్కారం చూపండి అని మేము అడుగుతున్నాం వాళ్ళను. ప్రభుత్వం ఉంది, ఏ ప్రభుత్వం అని అడుగుతాం. ఇప్పుడు గోవులను కళేబరాలకు తీసుకెళ్తూ ఉంటారు కదా చాలా మంది, ఆ సందర్భంలో మీరు ఎట్లా రెస్పాండ్ అవ్వాలి అని అంటారు? మీరు మీ మా దగ్గర కూడా వాలంటీర్స్ రెడీ చేస్తున్నాం కదా, మా దగ్గర కూడా వాలంటీర్స్ ఉండాలి. చట్టాన్ని మన చేతిలో తీసుకుని ఎవరి మీద దాడులు చేయాలనేటువంటి ఉద్దేశంలో మేము లేవు. చట్టం చేస్తే కనుక చట్ట ప్రకారం కంప్లైంట్ చేయడానికి వాళ్ళని శిక్షించడానికి అవుతుంది. కానీ చట్టమే లేనప్పుడు మేము వాళ్ళ మీద దాడి చేసి అడ్డుకోవడం అనేది అది శాంతి భద్రత సమస్యకు దారితీస్తుంది, అది కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం. చట్టం కూడా హరిబరిగా చేయడం కాకుండా, ఇందాక నేను మీకు చెప్పాను, మొన్న రాజస్థాన్ లో మీరు చూస్తే కనుక మొన్న నెట్లో వెళ్తే కనిపిస్తుంది 100 గోవులు ఎడారుల్లో మొత్తం కళేబరాలు దొరికినాయి. రైతులు గోవుని వాళ్ళు అమ్ముకోలేరు, చంపలేరు, ఏమి చేయలేరు, అందువల్ల భోజనం పెట్టలేదు, దాని రైతు డబ్బులు అంచేత రోడ్ల మీద నెట్టేసేయడం, ఎడారులో నెట్టేయడం చేస్తే ఈ ఎడారుల్లో 100 గోవులు చచ్చిపోయినటువంటి ఫోటోలు, వీడియోలు 100 అక్కడ చూడలేము మనం. అసలు అట్లా కనిపించినాయి మనకి. హర్రీ బర్రీగా మీరు ఏ గోవులు రైతులు రక్షించకుండా చేసే చర్య కూడా మేము కరెక్ట్ కాదని చెప్తున్నాం. ఇదంతా చట్ట ప్రకారం జరగాలమ్మా. చట్టం లేకుండా ఇప్పుడు మేము అల్కాబీర్ దగ్గరికి పోయి 1000 మంది తీసుకెళ్లి ధర్నా చేస్తే అల్కాబీర్ చట్ట ప్రకారం నడుస్తుంది, అల్కాబీర్ చట్ట ప్రకారం ముగించాలి. మీరు చట్టాన్ని మీరు చెప్పండి, చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే అప్పుడు మీరు రోడ్డు మీద వస్తాం. మేము ఎవరిని కూడా కార్యకర్తలను కర్రలతో, కత్తులతో, తుపాకులతో తిరగండి అని చెప్పము. మేము ఏదన్నా ఉంటే కనుక ప్రజల్ని ఒప్పించడానికి మాత్రం కార్యకర్తలు మేము సిద్ధం చేస్తాం. ప్రజల్ని తప్పు మీరు మీ అంతా మనసు మార్చుకుని చేయండి అదేది చేస్తాం. కానీ అందరూ మనసు మార్చుకున్నా 10% మిగిలే ఉంటారు. అందుకని చట్టం చేస్తే 100% ఇంప్లిమెంటేషన్ సాధ్యం ఉంది. అది బాగుంది. నేను స్వామిగా తిరుగుతున్నప్పుడు భక్తుల వైపు నుంచి వచ్చే స్పందన ఏంటంటే, ఎందుకంటే కేంద్రంలో వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది, ఒక ప్రజల్లో ఒక అనుమానాలు, ఆలోచనలు ఉన్నాయి. వీళ్ళకి నిజంగా గోవు పట్ల చిత్తశుద్ధి లేదు, గోవును సంరక్షించాలనేది వీళ్ళ ఉద్దేశం కాదు. గోవును ఒక రాజకీయ అంశంగా వీళ్ళు వాడుకోవడం కోసం నిరంతరం కూడా ఇది ఒక రాజకీయ అంశంగా వీళ్ళు వాడుతున్నారు. ఇప్పుడు రమణమూర్తి గారు పెద్దలు చెప్పారు కదా, మణిపూర్ ఇవన్నీ కూడా ఇది అనేది హిందువుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వస్తున్నాయి. మన రమణమూర్తి గారి ఆధ్వర్యంలో 20 మంది పీఠాధిపతులు వచ్చారు.
అది ఇప్పుడు దేశంలో రేపు లక్షలాది మంది హిందువులు బీజేపీని ప్రశ్నించే పరిస్థితి ఉంది. ప్రశ్నించడం హక్కు ఎవరినైనా అడుగుతాం. ఇది ఇప్పుడు అది పక్కన పెడితే అంటే ప్రభుత్వాలు చట్టం తీసుకురావాలి, అందరూ కోరుకుంటున్నారు, మీరు కోరుకుంటున్నారు గోరక్ష సమితి నుండి. ఒక గోవును పుట్టినప్పటి నుంచి చివరి క్షణం వరకు కూడా రక్షించేది ఎట్లా? అంటే ఓ గోవులను ఇప్పుడు అందరూ అప్పుడు ఆ రోజుల్లో పెంచుకున్నారు, ఇప్పుడు ఒక గోవు 14 గోవులను కంటుంది అని మీరే అన్నారు కదా. మరి ఎట్లా ఇప్పుడు వీటి సంరక్షణకు ఏం చేయాలి? ఎర్లీ అంటే ఫస్ట్ నుంచి మనం ఎట్లా వాటిని కాపాడుకోవాలి అని అంటారు. ప్రభుత్వం యొక్క సహాయం, చట్టం యొక్క సహాయం, గోరక్షణ కేంద్రాలు కూడా ఇందాక బేకరీ గారు చాలా మంచి పాయింట్ చెప్పారు. గోరక్షణ కేంద్రాల మీద నడుస్తున్నది 100 గోవులు ఉంటే 70 గోవులు ఎలా నీ దగ్గర అని అడిగారు. వాటిని వాళ్లే రకరకాల కారణాలతో అమ్మేస్తున్న సంఘటనలు కూడా గతంలో జరిగినాయి. అంటే నేను ఏంటంటే ప్రైవేటు గోశాలల వల్ల ఉపయోగం లేదు, ఇప్పుడు జరుగుతుంది మంచిదే, కానీ ప్రభుత్వమే దీన్ని టేకప్ చేసి ప్రభుత్వం పక్క ఆడిట్ మెయింటైన్ చేస్తే కొంతవరకు మనం నమ్మవచ్చు. లేదంటే ప్రైవేటు గోశాలలు ఈ పనికే వాళ్లే తీసుకుంటారు, వాళ్లే అమ్ముతున్నారు, వాళ్లే సమాచారం ఇచ్చి వాళ్లే దాడులు చేస్తారు. ఇవన్నీ జరుగుతున్నాయని గతంలో కంప్లైంట్స్ స్పెసిఫిక్గా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అందుచేత వీటి యొక్క రక్షణ గురించి, ఆ రక్షణ చర్యలు చేపట్టే విధంగా చక్కటి డాక్టర్లు, వెటర్నరీ డాక్టర్లను అపాయింట్ చేసి గోశాలలు ఏ విధంగా మన మనుషులకి వృద్ధాప్యశాలలు ఏ విధంగా మనం మెయింటైన్ చేస్తాం, అదే విధంగా వెటర్నరీ డాక్టర్లను పెట్టండి, గోవుని చక్కగా సంరక్షించండి, దానికి సంబంధించిన ఫండ్స్ ఇవ్వండి. రైతే చేయాలంటే రైతుకు డబ్బులు ఇవ్వండి. ఇది చట్టం ద్వారా సాధ్యం అవుతుందంటే మనం ప్రైవేట్గా ఎవరైనా మనసులో ఒప్పించినా కొంతమంది మిగిలిపోతారు ఆ ఒప్పుకొని వాళ్ళు. డబ్బులు ఖర్చు అయిపోయినా ఎవరు చేయలేరు. వట్టిపోయిన ఆవుని, పనికిరానటువంటి ఎద్దుని రైతు పోషించడం సాధ్యం కాదు. గిట్టుబాటు ధర రాక ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఫ్రూట్ మార్కెట్ గానో లేకపోతే కూరగాయల మార్కెట్ పట్టుకొచ్చి ధర లేక ఏడుస్తూ వెనక్కి వెళ్ళే ఛార్జీలు కూడా దాన్ని తీసుకెళ్ళలేక రోడ్డు మీద పోసిపోతూ ఏడుస్తూ వెళ్తున్న దృశ్యాలు రైతులు మనం చూస్తున్నాం. ఆ రైతు మీద మళ్ళీ ఇంకా బరువు పెట్టి నువ్వు నీ దగ్గర ఉన్నదాన్ని నువ్వే పోషించుకుంటే ఆయన ఎక్కడి నుంచి పోషిస్తాడు? అంచేత ఈ ప్రభుత్వం పూనుకున్నప్పుడు చట్టం చేస్తే మేము నిషేధించామని ఒక తుపాకీ పేల్చినట్టు చెప్తే దాని ఫలితాన్ని అనుభవించేది రైతులు అవుతారు. ఇంకా రైతులకి మీరు రక్షణ కల్పించకుండా చేయలేరు అని మేము చెప్తున్నాం. మా దగ్గర సమగ్రమైనటువంటి ప్రణాళిక, సమగ్రమైనటువంటి మాటలు ఉన్నాయి. రైతుకు సంబంధించి గోవుకు సంబంధించిన ఫలితం ఏ పంచి ఫలితం వస్తుందో, దాని ఎరువు మనకి పేడ ద్వారా ఎరువు వస్తుంది, ఇంకా వేరే ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ఉపయోగించే విధంగా ఒక సమగ్రమైనటువంటి చట్టాన్ని మీరు తీసుకురండి. దానికి లాభం పొందుదాం, దాన్ని రక్షించుకుందాము, గోమాతను పూజించుకుందాము, గోమాతను గౌరవంగా చూసుకుందాం. జాతీయ జంతువుగా ప్రకటించడం ద్వారా ఇంతకాలం తర్వాత భారతదేశంలో మనకి రాజ్యాంగంలో కూడా మనకి ఆదేశిక సూత్రాల్లో గోమాత నిషేధం అనేది రాశారమ్మా. అంటే ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు అని అంటారంటే ఇప్పుడు ఇది అంటే గోవధ ద్వారా గవర్నమెంట్ కి ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా? అవునండి. ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి? ఎట్లా? బీఫ్ ఎక్స్పోర్ట్ ఈ రోజు బీజేపీ లాస్ట్ టైం అకౌంట్ చూపించిన టైంలో బీఫ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ నుంచి చందా తీసుకున్నాను, డొనేషన్స్. ఓకే, బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీ చందా బీజేపీ డొనేషన్స్ పెద్ద పెద్ద 30, 40, 50 కూడా తీసుకున్నది. ఈ పైసలు ఏడ నుంచి వచ్చిన కోట్ల రూపాయలు తీసుకున్నాండి. అకౌంట్ లో చూపించిన ఎలాంటి ఆధారాలు లేకుండా మనం స్టేట్మెంట్స్ పాస్ చేయడానికి ఉండదు. లేదన్నా మా దగ్గర ప్రూఫ్స్ ఆల్రెడీ. మీరు గూగుల్ పెట్టండి, ఇప్పుడే పెట్టండి, హౌ మచ్ ఈస్ టేకెన్ ద జనరల్ బీఫ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ క్లియర్ గా ఉండదు. వాళ్ళ అకౌంట్స్ లో వాళ్ళు డిక్లేర్ చేసిన డిక్లేర్ చేసిన బై ఆర్డర్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఆ రోజు సుప్రీం కోర్ట్ ఈరోజు మీరు అకౌంట్ చూపండి అందరికి డిక్లేర్ చేయాలంటే కాంగ్రెస్, బీజేపీ అందరు డిక్లేర్ చేసిన కదా, ఆ డిక్లేర్ లో ఉంటుంది. చూడండి, బీఫ్ ఎక్స్పోర్ట్ ద్వారా వచ్చే ఆదాయము సంవత్సరానికి 30,000 కోట్లు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఫ్ ఎక్స్పోర్ట్స్ లో మనం నెంబర్ 1 బీఫ్ ఎక్స్పోర్ట్ లో నెంబర్ 1 అయినా. కాంగ్రెస్ బీజేపీ వదిలేద్దామండి. కాంగ్రెస్ ఒకవేళ కనుక దీన్ని వ్యతిరేకిస్తే కాంగ్రెస్ కూడా మేము ఇంత నిలదీస్తాం, కానీ మేము అడిగేది అంటే బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీని మూసేమని చెప్తాం. పొలిటికల్ గా బీజేపీ అయినా సరే, కాంగ్రెస్ అయినా సరే, పొలిటికల్ పార్టీ మీద మాకు అసలు ఏమైనా నమ్మకం లేదు. అసలు పబ్లిక్ మీద నమ్మకం పెట్టాలి, పబ్లిక్ కి తీసుకురావాలి బయటికి. లేకే పార్లమెంట్ లో దగ్గర ధర్నా అవసరం ఉంటే ధర్నా కోసం పార్లమెంట్ దగ్గర పోదాం. మీరు పార్లమెంట్ లో యాక్ట్ పెట్టండి, సేవ్ చేయాలి. సీరియస్ గా ఉంటే అవుతుంది, లేకుంటే మీరు సీరియస్ లేకుంటే ఏం చేయాలి? పబ్లిక్ కి పెట్టవద్దు. మీరు ముస్లిం తింటానండి, దళిత్ తింటానండి, ఆంధ్ర తింటే బీఫ్ ఎక్స్పోర్ట్స్ ఎంత అవుతుంది అది లెక్క చూపండి. ఎందుకు మీరు బంద్ చేయాలి మొత్తం? ఒక జియోలో బంద్ అవుతుంది. బీఫ్ ఎక్స్పోర్ట్ ప్రాబ్లం లేదా కదా, పబ్లిక్ నుంచి సంబంధం లేదా కదా. టోటల్లీ
70 కంపెనీస్కి 1 డేలో జియో జారీ చేస్తే బంద్ అవుతుంది. 90% బీఫ్ ఎక్స్పోర్ట్ బంద్. అంటే దేశవ్యాప్తంగా 70 కంపెనీస్ 70 కంపెనీస్ ఓకే నంబర్ 1 కంపెనీస్. ఓకే చిన్న వేరే ఉంటది. 70 బీఫ్ ఎక్స్పోర్టర్స్. ఓకే ఈ బీఫ్ ఎక్స్పోర్టర్స్ కి బంద్ చేస్తే అయిపోతుంది మొత్తం. ఆ బీఫ్ ఎక్స్పోర్ట్స్ కి బంద్ చేస్తే మాకు జైలుకి పంపిస్తారమ్మా. ఓకే సో మరి మీరు ప్రభుత్వం పైన ఎలాంటి పోరాటం అది చేయబోతున్నారు? పబ్లిక్ తీసుకురావాలి. పబ్లిక్ ని ర్యాలీలు వీటి ద్వారానే సాధ్యమయ్యే పని లేదు. వాళ్ళకి మెమోరాండమ్స్ ఇస్తాము, ప్రభుత్వ అధినేతలను కలుస్తాము, మెమోరాండమ్స్ ఇస్తాము. పబ్లిక్ యొక్క ర్యాలీ చేస్తుంది. పబ్లిక్ లో ఎప్పుడైతే డిమాండ్ ప్రజల్లో దాన్ని చేయక తప్పని పరిస్థితి అప్పుడు రాజకీయ నాయకులు లొంగుతారు. కానీ మనం పోయి 100 మెమోరాండమ్స్ ఇచ్చిన వాళ్ళు ఏమి లొంగరు. పబ్లిక్ ని ఆర్గనైజ్ చేయడం ద్వారా, చైతన్యపరచడం ద్వారా మాత్రం మార్పు తీసుకొస్తాం. భవిష్యత్తులో గోవధని నిషేధించము అని చెప్పేటువంటి పార్టీలకి భారతదేశంలో ఓట్లు లేకుండా నిజంగా చూస్తే ఓడిపోయే విధంగా బీజేపీ మేము దండం పెడుతున్నాం. ఎందుకంటే ముస్లిం అమ్మాయికి సేవ్ చేసినాము ట్రిపుల్ తలాక్ పై చేసినా కదా. ఈ రోజు ఒక మంచి సమాధానం తీసుకొచ్చిన థ్యాంక్స్ చెప్తానండి. మంచి పని చేస్తే ఎవరైనా గవర్నమెంట్ ఉంటే థ్యాంక్స్. ఆ తర్వాత ఈ గౌరక్ష కోసం, ఈ గౌ మాత కోసం చేయాలి కదా. అసలు మీరు అట్లా టోటల్ ముస్లిమ్స్, ఈ ఎంఐఎం అందరు టోటల్ ముస్లిం పర్సన్ అలా అందరు క్రిటిసైజ్ చేసిన తర్వాత చేసినా కదా మీరు. ఎందుకు? ఎవరి కోసమే? ముస్లిం సమాజం కోసం, అమ్మాయి కోసం చేసినాం కదా. ఇది కూడా చేయండి. చేసానికి మీద చేతుల మీద ఉన్నది, చేయడానికి రెడీ లేదా మీరు? ఎందుకంటే బీఫ్ కంపెనీస్ నుంచి చందా స్టాప్ అవుతుంది కదా. అందుకని మా ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్స్ అబ్బాయి పెద్ద కంపెనీ మహారాష్ట్రలో, ఎవరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్? రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. మేము ఎందుకు పేరు ఎందుకు చెప్తానంటే పొలిటికల్ గా మీరు చెప్తారండి ఆయన మీద. మా ప్రైమ్ మినిస్టర్, మా హోమ్ మినిస్టర్, మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అంటే సార్ ఎవరైనా ఉంటాయి, కాంగ్రెస్ అన్నా సరే ఉంటే ఎవరైనా ఉంటే సరే, యువర్ ఆన్ ద పోస్ట్ ఆఫ్ ఒక చైర్ పై ఉన్నది, ఆ చైర్ కి మాట్లాడుతున్నాం. మీతో సంబంధం ఎవరైనా కూర్చొని తర్వాత కాంగ్రెస్ కూర్చొస్తే ఒకటే, బీజేపీ ఒకటే, ఎంఐఎం ఉంటే ఒకటే. ప్రతి విషయంపై మేము ఆల్రెడీ మినిస్టర్ నుంచి అడగడానికి మాకు రైట్స్ ఉన్నాయి. ప్రైమ్ మినిస్టర్ నుంచి అడగడానికి రైట్స్ ఉన్నాయి. యు ఆర్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ప్రతి మనిషికి మీరు అది సమాధానం చెప్పాలి. సో మీరు ఈ గౌరక్ష కోసమే డిక్లరేషన్ చేయాలి. మీరు ఒకసారి పెట్టండి, పెట్టిన తర్వాత అవుతుందా లేదా నెక్స్ట్. మీరు అసలు పెట్టలే కదా, అవుతుందా అంటే అవుతుందా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రమణమూర్తి గారు, శంకర్ స్వామి గారు అండ్ వలి గారు ఈ డిబేట్ లో జాయిన్ అయినందుకు. సో హిందుస్థానీ గౌరక్ష సమితి కొన్ని డిమాండ్స్ ముందు పెడుతోంది. నిజంగా గోవధ కాకుండా గోమాతను రక్షించుకోవాలి అని అంటే ఒక చట్టం తీసుకురావాలి. ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పుడు రూలింగ్ లోకి వచ్చి 12 years దాటిపోతుంది. సో ఎన్నో చట్టాలు పాస్ చేసింది. నిజంగా కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వాళ్ళు ఇదే డిమాండ్ కూడా పెట్టడం జరిగింది ఎలక్షన్స్ బిఫోర్. అంటే గోవధను మేము అడ్డుకుంటాము అని. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఏమైంది? ఎన్నో కంపెనీల నుంచి, బీఫ్ కంపెనీల నుంచి బీజేపీ గవర్నమెంట్ కి ఫండ్స్ వెళ్తున్నాయి కాబట్టి దీనిపైన చట్టం తీసుకురావట్లేదు. సో దీని మీద చట్టం తీసుకొస్తే, గోవని జాతీయ జంతువుగా గుర్తిస్తే తప్పకుండా ఈ గోవధ అనేది ఆగిపోతుంది. హిందుస్థానీ గోరక్ష సమితి నుంచి అందరికీ మెమొరాండం ఇస్తాం, పబ్లిక్ లో అవేర్నెస్ తీసుకొస్తామని వాళ్ళు చెప్తూ ఉన్నారు. నిజంగా ఇది సాధ్యమయ్యే పనేనా? నిజంగా ఇది ఒక ఎన్డీఏ గవర్నమెంట్ చేతిలోనే ఉందా? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.